ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈ రోజు గురువారం శ్రీ షిరిడి సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి భక్తులు 12 రాశుల వారు శ్రీ షిరిడి సాయిబాబాని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు స్వామికి నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం వైశాఖ మాసం ఉత్తరాయణం వసంత ఋతువు. ఈ రోజు వైశాఖ బహుళ తదియ, అనంతరం చవితి, సంకష్టహర చతుర్థి అంటాం. ఇది చాలా ముఖ్యమైనటువంటి రోజు. ముఖ్యంగా ఈ రోజు చేపట్టేటువంటి గణపతి యొక్క ఆరాధన సంకటాలను తొలగిస్తుంది, విఘ్నాల్ని దూరం చేస్తుంది, జాప్యాలను కూడా దూరం చేస్తుంది. ఇక ఈరోజు వారం లక్ష్మీవారం లేదా గురువారం. ఈరోజు చేసేటువంటి పసుపు దానం, అలాగే శనగల దానం, గోసేవ ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. బృహస్పతి యొక్క అనుగ్రహానికి దోహదపడుతుంది. బృహస్పతి యొక్క అనుగ్రహం ప్రాప్తించింది అంటే శుభ పరిణామాలు వేగవంతంగా చోటు చేసుకుంటాయి. కాబట్టి గురువారం నాడు చేపట్టేటువంటి పుణ్యకార్యాలు, ఆధ్యాత్మిక పూజలు బృహస్పతి యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తాయి. ఇక ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఈ జ్యేష్ఠ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ప్రబల శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బుధ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక వ్యవహారాలు మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆకస్మిక ప్రతికూల మార్పులు వచ్చినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. విద్యా సంబంధిత వ్యవహారాలు మాత్రం యోగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని నందివర్ధనాలతో పూజించి పొంగల్ నైవేద్యంగా నివేదించడం ద్వారా బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరం అవుతాయి. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి, సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక వ్యవహారాల్లో గందరగోళ పరిస్థితులు కొనసాగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చేయవలసినటువంటి పనులను పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. నిర్ణయాల ద్వారా తీసుకున్నటువంటి ప్రయత్నాలు ఆటంకాన్ని కలిగిస్తాయి. వృత్తిలో జాగ్రత్తతో కూడినటువంటి ప్రయత్నాలు మాత్రమే లాభిస్తాయి. గృహ విషయాలు సామాన్యం. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని పారిజాతాలతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ రాజకీయ పరంగా కొనసాగించగలుగుతారు. అధికారంతో కూడినటువంటి వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఆర్థిక బలం చేకూరుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితిని అధిగమించగలుగుతారు. ప్రావీణ్యత పెరుగుతుంది. ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేతికందుతాయి. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ప్రయాణాలు సుఖవంతం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. గురువారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని కనకాంబరాలతో పూజించి గోధుమ రొట్టెలను నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాల్ని దగ్గర చేస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారరీత్యా కొనసాగించగలుగుతారు. ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి. వినోదాల్లో పాల్గొంటారు. సఖ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేతికందుతాయి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. కుటుంబ వ్యవహారాలు కలిసి వస్తాయి.
ప్రయాణాలు పర్వాలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ఆహ్లాద పరిస్థితుల్ని దగ్గర చేస్తుంది. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని గులాబీలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటే ఉద్యోగ వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద పరిస్థితులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాన్ని ప్రారంభించగలుగుతారు. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు ప్రతికూలత ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. విద్యాబలం చేకూరుతుంది. ఆర్థిక బలం వెన్నంటి ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని తులసి దళాలతో పూజించి గోధుమ రొట్టెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక అనిశ్చితి తొలగిపోతుంది. స్థిరాస్తి కొనుగోళ్లు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద పరిస్థితులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ఉద్యోగపరంగా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపార ప్రతిబంధకాలు తొలగిపోతాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. బంధుప్రీతి పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు వృత్తిరీత్యా కూడా చేపట్టగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. ఆత్మబలం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని గన్నేరు పూలతో పూజించి పాలకోవాని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. సంభాషణల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. అధిక వ్యయం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అనుకోని ఖర్చులు విస్మయాల్ని కలిగిస్తాయి. నూతన బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఉద్యోగ వ్యవహారాల్లో చిరు ఊరట లభిస్తుంది. వ్యాపారపరమైనటువంటి ప్రతిబంధకాలని ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆరోగ్య ప్రతికూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా తులారాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని మల్లెపూలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి సమస్యలు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక ఆర్థిక బలం చేకూరుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. శత్రుభీతి పోతుంది. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. పదవితో కూడినటువంటి వ్యవహారాలు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ప్రతికూలత ఆర్థికంగా తగ్గుతుంది. వ్యాపార విజయాలు సాధించగలుగుతారు. విద్యా సంబంధిత విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. గృహ విషయాలు అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానిస్తుంది. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని కుంకుమతో అర్చించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. స్త్రీలు శుభవార్తలు వింటారు. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా దగ్గర అయినప్పటికీ చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు కూడా వెనంటి ఉంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆర్థిక విషయాలు మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఆరోగ్య ప్రతికూలత కొనసాగుతుంది. వ్యాపార వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సంకట పరిస్థితులకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా ధనుస్సు రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని ఎర్రగన్నేరు పూలతో పూజించి దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆలోచన దోషాలు ప్రబలమవుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. సంబంధ బాంధవ్యాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. రాజకీయపరమైనటువంటి వ్యవహారాలు చిరు సమస్యలు తలెత్తుతాయి.
నూతన బాధ్యతలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత ఏర్పడతాయి. ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఈ రోజు మీ అదృశ్య సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని పారిజాతాలతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా తీయటి వార్తలు వింటారు. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. మానసిక ధైర్యం ఏర్పడుతుంది. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత కొనసాగుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ తిరిగి సర్దుమణుగుతాయి. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని గన్నేరు పూలతో పూజించి గోధుమ రొట్టెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విషయాలు సిద్ధిస్తాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపార సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. రాజకీయ ప్రయోజనాలకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను చవిచూస్తారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. కుటుంబ సఖ్యత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి ధైర్య సాహసాలని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని సన్నజాజులతో పూజించి చక్కెర పొంగల్ నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు చేకూరుతాయి. వాహన కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. దగ్గరికి వెళ్ళాడు, బహుగంభీరంగా నించున్నాడు. కైకమ్మ దగ్గరికి వెళ్ళాడు, బహుగంభీరంగా నించున్నాడు రామచంద్రమూర్తి. తమ్ముడు లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళాడు, బహుగంభీరంగా నించున్నాడు. అమ్మ కౌసల్య దగ్గరికి వెళ్ళాడు, బహుగంభీరంగా నించున్నాడు. సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు చెప్దామని. ఎవరి అంతఃపురం వాళ్ళది. సీతమ్మ అంతఃపురంలోకి వెళ్ళాడు. అప్పటి వరకు అంత గంభీరంగా ఉన్నవాడు సీతమ్మ దగ్గరికి వెళ్ళి సీతా 14 సంవత్సరముల అరణ్యవాసానికి వెడుతున్నాను అని చెప్పాలి కదా. కానీ అలా నిలబడలేదు రాముడు గంభీరంగా. అది ఆ బెంగ. అందుకని ఏమోయ్ వెళ్ళిపోతున్నాను అనలే. నువ్వు వచ్చేయి నాతో అనడు రాముడు. ఎందుకనడో మీరే చూద్దురు కానీ ఎదురా. అలా అనలేక నిన్ను విడిచి నేను 14 ఏళ్ళు ఉండలేను, ఎలా ఉండగలను అరణ్యంలో, నువ్వు నాకు జ్ఞాపకానికి వచ్చేస్తుంటావు. ఆయన మనసుని ఆమె ఆక్రమించేసి ఇప్పుడు ఏమవుతుంది, వ్యతిరేక కోణంలో వస్తుంది. ఇంతకుముందు సంధ్యావందనం చేసుకుంటే మన్నీళ్ళు ఉంటాయి, పూజ చేసుకుంటే పూజ సామాగ్రి ఉంటుంది, స్నానానికి వెడితే స్నాన సంబారాలు ఉంటాయి, బయటికి వస్తే పంచల చాపు ఉంటుంది. ఇప్పుడు అలవాటు మీద అక్కడికి వెడితే ఏం ఉండవు, సీత జ్ఞాపకానికి వస్తుంది. సంబారాలు ఎలా పెట్టుకోగలడు, వరుస క్రమంలో పెట్టుకోలేడు. మనసు విచలితం అవుతూ ఉంటుంది. పెట్టుకుంటాడు కానీ ఏది చేస్తున్నా సీతమ్మ జ్ఞాపకానికి వస్తూనే ఉంటుంది. ఎందుకంతలా జ్ఞాపకానికి వస్తుంది అంటే ఆయన మనసుని కప్పేసింది ఆవిడ. అంత అనురాగమూర్తి అయిపోయింది. కారణం గుణాద్రూప గుణాఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత. ఆమె ఆయనని అనుగమించి అలా అయిపోయింది. అందుకే నిజమైన దాంపత్యానికి నిగ్గు తేలిపోయేది ఎక్కడంటే అసలు విడివడి ఉండలేకపోవడం. ఒకవేళ విడివడి ఉండవలసి వచ్చినా ఆయన హృదయం ఆమె దగ్గర, ఆమె హృదయం ఆయన దగ్గర ఉండగలగడం. అందుకే దాంపత్యంలో కల్లా గొప్పతనం ఏమిటంటే కల్లో గంజో కలిసి అనుభవించడం. కాబట్టి ఆ దాంపత్యం అంత గొప్పది. కనుక ఆయన అన్నాడు, నువ్వు నాతో రా అనలేదు, చాలా చెప్పాడు. ఇప్పుడు భరతుడికి పట్టాభిషేకం చేస్తారు, వాడు అదృష్టం చూసావా ఎలా అయిపోతున్నాడో రాజు, అలా అనలేదు. ఆయన ఎంత ధార్మికంగా మాట్లాడతాడో. ధర్మం అంటే ధర్మమే. తండ్రి గారి మాట నిలబడుతుంది.
ఇప్పుడు భరతుడికి పట్టాభిషేకం చేస్తారు. భరతుడు కేవలం రాజే కాదు, మన కులానికంతటికీ కూడా పెద్ద. విప్రియం చ కర్తవ్యం భరతస్య కదాచన సహి రాజా ప్రభుశ్చైవ దేవస్య చ కులస్య చ అంటాడు. భరతుడు రాజు అవుతాడు. సీత పూర్వం నీ మరిది అన్న ఉద్దేశంతో కొడుకు లాంటి వాడు కదా అని స్వతంత్రంగా పిలిచి మాట్లాడావు. ఇప్పుడు అలా మాట్లాడకు సుమా. భరతుడు మహారాజు, ఆయన మనసు నొప్పించకూడదు. నువ్వు ఎంత వదినవైనా గౌరవంతో మర్యాదతో దూరంగా ఉండి భయంతో వినయంతో ప్రవర్తించాల్సి ఉంటుంది సుమా అంటే అన్నీ వింది సీతమ్మ. ఇదంతా రాముని యొక్క ఒక కోణంలో ఉండేటటువంటి ధోరణి. ఆయన నువ్వు నాతో రా అండవు, నువ్వు ఇక్కడ ఉండిపోనే మాట్లాడతాడు. ఒకవేళ నువ్వు ఉండిపోతే అని కాడు, నువ్వు ఉండిపో అని మాట్లాడతాడు ముందు. సీతమ్మంది అసలు ఆ మాట ఏమిటి, నేను ఇక్కడ ఉండడం ఏమిటి, మీరు అరణ్యంలో ఉండడం ఏమిటి, అసలు అది ఎందుకు సాధ్యం అవుతుంది? మీరు ఎక్కడ ఉంటారో నేను అక్కడే ఉంటాను. ఎందుకుంటానందో తెలుసా ఆవిడ ప్రాతిపదిక చెప్పింది, ఆవిడ కారణం చెప్పింది. ఎందుకు భర్తతో కలిసి తాను ఉండాలనుకుంటోందో ఆవిడ చెప్పుకొస్తూ ఆవిడంది, భర్తు భాగ్యంతు భార్యైకా ప్రాప్నోతి పురుషర్షభ. ఎర్రసిరాతో వ్రాసి పెట్టుకోవలసిన మాట ఇది. వేద హృదయం. ఆవిడ ఎంత గొప్పగా మాట్లాడిందో చూడండి. మిమ్మల్ని వదిలి నేను ఎందుకుండనో తెలుసా? భర్త యొక్క సమస్త భాగ్యము భార్యకొక్కదానికే చెందుతుంది కనుక. ఏమిటి దాని అర్థం? పురుషుడికి ఎంత ఐశ్వర్యమైనా ఉండొచ్చు, వేదంలో ఆ ఐశ్వర్యం ఎవరిదో తెలుసా? ఆమెది. అందుకే ఏమంటే ఓ గోదానం చేయడానికి ఓ 25,000 ఇద్దామంటే అది ఒప్పుకోదు ఇంట్లో, ఎందుకు ఇప్పుడు 25,000 అంటుంది అని ఆవిడికి తెలియకుండా 25,000 ఇచ్చి భర్త మా ఆవిడికి చెప్పకండే, అది అందో అమాయక హృదయం, దానికి తెలియదు, ఏదో దానివల్ల ఏదో జరుగుతుంది అనుకుంటుంది పాపం, అంతకన్నా ఇంకేం కాదు. నేరం చెప్పకూడదు భార్య మీద. అందుకని పాపం దాని మనసు గాయపరచడం ఎందుకు, అది నేను ఇచ్చినట్లే, ఇప్పుడు అనవసరం, మీరు మాత్రం ఇంటికి వెళ్ళి మీ వారు ఇచ్చారు ఇవన్నీ ఏమనకండి, అక్కడతో మర్చిపోండి అన్నాడు. ఇప్పుడు ఆమె వద్దంటుంటే ఆమెకి తెలియకుండా జాగ్రత్త పడి కదా ఇచ్చాడు. మరి వద్దన్న పాపం ఆవిడికి రావద్దా? కాదు, ఆమె ఐశ్వర్యాన్ని ఈయన దానం చేశాడని వేస్తారు. వేదంలో అంతే. ఇల్లాలి మెడలో తాళి కట్టగానే, అంటే నా భార్య మెడలో నేను తాళి కట్టాను, కట్టిన రోజున నా ఐశ్వర్యం అంతా నా భార్యది. అందుకే ఇల్లాలు అంటారు. సమస్త ఐశ్వర్యమునకు ఆమెయే అధికారి. ఒక్కొక్క ఆడపిల్ల ఇంట అడుగుపెట్టిన వేళ ఐశ్వర్యం అలా వృద్ధిలోకి వస్తుంది. ఆమెదే ఐశ్వర్యం అయినప్పుడు భర్తు భాగ్యంతు భార్యైకా ప్రాప్నోతి పురుషర్షభ. భర్త ఐశ్వర్యాన్నంతటినీ భార్య ఒక్కతయే పొందుతోంది. అయినప్పుడు ఆ భర్తని సేవించవలసిన అవసరం లేదా? అంత భాగ్యానికి ఆమె అధికారినియా? ఆయనేమో నానా అగచాట్లు పడుతుంటే ఈవిడొక్కతే ఆ భాగ్యం అనుభవిస్తుందా? ఈవిడొక్కతే సంతోషంగా గడుపుతుందా? అప్పుడు భార్యాత్వము ప్రశ్నింపబడలా, పత్నీత్వము ప్రశ్నింపబడలా? ఎందుకా పత్నీత్వం? ఇంకా ఐశ్వర్యానుభవం కోసం పత్నీత్వమా? భర్తృసేవ ఎక్కడుంది? భర్తృసేవ లేని ఐశ్వర్యము నాకు అక్కర్లేదు, అది ఆవిడ ప్రాతిపదిక. నీ భార్యని కనుక, ఈ ఇంటి పెద్ద కోడల్ని కనుక ఇక్కడ ఐశ్వర్యం అనుభవిస్తూ నేనుంటే, నువ్వెక్కడో అరణ్యంలో తిరుగుతుంటే, నువ్వు కష్టపడుతుంటే, నే సుఖపడుతుంటే, నీ ఇల్లాలని కనుక నేను సుఖపడనా? నువ్వు బాధపడుతుంటే కష్టపడుతుంటే ఎక్కడో, నాకొద్దు ఐశ్వర్యం అన్నాడు. నేను ఉండనలా, నేను అనుభవించను. నాకేమిటో తెలుసా ఐశ్వర్యం? నీ సేవే. నారీణాం పతి రేకో గతి సదా అన్నాడు. అది ప్రాతిపదిక అన్న మాటకు అర్థం అది. అసలు ఒక భార్య భర్తని ఎందుకు ప్రేమించాలి? ఒక భార్య ఒక భర్తతో ఎందుకంత అన్యోన్యంగా ఉండవలసిన అవసరం ఉంది? కారణం లేకుండా ప్రేమించడానికి వైదికమైన కారణం ఇది, మనుష్యపరమైన కారణం ఉండదు. అది సీతమ్మ హృదయం అంటే. నారీణాం పతి రేకోగతి సదా. తల్లి ఉంటుంది, తండ్రి ఉంటాడు, అన్నదమ్ములు ఉంటారు, స్నేహితులు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, బావలు ఉంటారు, వదినులు ఉంటారు. గతి కాదు అందావిడ. గతి అంటే పొందవలసినది అని. ఒక స్త్రీకి గతి ఏమిటో తెలుసా రామా? ఎక్కడ పుట్టిందో అక్కడ వాళ్ళని పొందడం కాదు. అందుకే ఆడపిల్ల పుడుతూనే ఈడపిల్ల కాదు.
ఈమె లక్ష్మి, నారాయణుడు ఎక్కడో ఉన్నాడు, ఈమె ఆయనకు చెందినది, మమ్మల్ని ఉద్ధరించడానికి ఇక్కడికి వచ్చింది, మా చేత కన్యాదానం చేయించుకుని నారాయణ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ పిల్ల ఇక్కడ ఉండదు, ఈడ పిల్ల కాదు, ఆడపిల్ల అక్కడ ఉంటుంది, అక్కడ వంశం వృద్ధిలోకి తీస్తుంది. నేను అక్కడి దానిని అక్కడ గోత్రనామాలు చెప్పుకుంటుంది, ఫలానా వారి ఇల్లాలనంటుంది, అన్నీ అక్కడవి చెప్తుంది, ఇక్కడవి చెప్పక్కర్లేదు. అక్కడ అంత పండించడమే మమ్మల్ని పండించడం. అందుకని ఆడపిల్ల ఈడపిల్ల కాదు. ఇది భారతీయ సంస్కృతి. ఆడ ఉన్నవారు పాడైపోకుండా వాళ్ళు సంతోషంగా ఉండడానికి ఈడ ఉన్నవారు సంస్కారం ఇస్తారు తల్లిదండ్రులు. అమ్మా అక్కడ అలా మెలగాలి సుమా అని నేర్పుతుంది తల్లి. కాబట్టి పతి ఏకోగతి సదా, పతిని పొందడమే ఆడదాని అదృష్టం. అంతే. అంటే ఆయనని పొందుట అంటే పురుషుడికి పరమేశ్వరుడి పొందుట, స్త్రీకి భర్తని పొందుట, అంతే, ఇంకొకటి లేదు. అందుకే మహాతపస్సులైనటువంటి పురుషులు సాధించినటువంటి వాటికన్నా పాతివ్రత్యము చేత తపస్సు లేకుండా భర్తని అనుగమించిన స్త్రీలు సాధించినది గొప్ప. సీతమ్మ తల్లి పాతివ్రత్యానికి చచ్చిపోయాడు రావణాసురుడు. హనుమయ్యే చెప్పారు, రావణుడు నిమిత్తంగా బాణం వేస్తున్నాడు, సీతమ్మ పాతివ్రత్యానికి ఏనాడో కాలిపోయాడు అన్నాడు మహానుభావుడు హనుమ. అలాగే సతీ అనసూయ మహాతల్లి సూర్యోదయం చేయించి చచ్చిపోయినటువంటి భర్తని మళ్ళీ బతికించింది, ఆ కౌశికుణ్ణి. ఎంతమంది పాతివ్రత్యంతో మండోదరి. అందుకే మీరు జాగ్రత్తగా గమనించండి, భర్త పాడైపోయిన వాడు ఉన్నాడేమో, భర్త పాడైపోయినా భర్తలో పరమేశ్వరుణ్ణి చూసుకున్న ఆడవాళ్ళు మాత్రం తరించిపోయారు. అందుకే రావణుడు చెడిపోయాడేమో, మండోదరికి మాత్రం పేరు ప్రఖ్యాతులు పాడవలేదు, మహాపతివ్రతగానే నిలబడింది. భర్త కౌశికుడు ఒళ్ళంతా కుష్ఠరోగం వచ్చి కూడా ఇంకా వ్యభిచారం చేయడానికి వెలయాలి దగ్గరికి తీసుకెళ్ళమన్నాడేమో, తట్టలో పెట్టుకుని తీసుకెళ్ళినటువంటి సుమతి మహాపతివ్రతగానే నిలబడింది. ఆమె కర్తవ్యం ఆమెది, ఆమె భర్త యందు దైవాన్ని చూసింది, ఆమె తరించిపోయింది. ఆయన పాడైపోయాడు అంతే. ఆయన అలా అర్థం చేసుకోలేకపోయాడు, పాడైపోయాడు. ఆమె కర్తవ్యంతో ఉంది. పతిని అనుగమించి పాతివ్రత్యంతో ఉన్న స్త్రీలు సాధించలేనిది ఈ జాతి యందు లేదు. ద్రౌపదీదేవి గొప్పతనమంతా పాతివ్రత్యమే, సీతమ్మ తల్లి గొప్పతనమంతా పాతివ్రత్యమే, అనసూయమ్మ గొప్పతనమంతా పాతివ్రత్యమే. అంత గొప్పతనాన్ని పురుషుడంత తేలిగ్గా సాధించలేడు, ఎంత తపస్సు చేయవలసి ఉంటుందో. అందున ప్రత్యేకించి కలియుగంలో గట్టిగా 100 సంవత్సరాల ఆయుర్దాయం పూర్తిగా అనుభవించేవాడెవరు? ఎవడంత తరించగలడు? అదే భర్త నిద్ర లేవగానే పరమేశ్వరుడే ఆ కంకణాలు, ఆ పాదములకు పెట్టుకున్న మంజీరముల సవ్వడితో పైకొస్తున్నాడన్న భావనతో ఒక్కసారి వంగి భర్త పాదములకు నమస్కరించి తన నొసటన ఉన్న కుంకం భర్త పాదం మీద పడేలా నమస్కరించిన స్త్రీ ఎవరున్నదో ఆమె కైలాస పర్వతం మీద పరమశివుడు లేచి పైకొస్తున్నప్పుడు ఆయన పాదములకు నమస్కరించిందని వేస్తారు. అందుకని ఆవిడంది పతి రేకో గతి సదా. అసలు పతి ఒకడే కదా గతి స్త్రీకి. నువ్వెక్కడో ఉంటే నేను అంతఃపురంలో ఉండి ఎందుకు దాంపత్యం? ఇంకెందుకు ఆ దాంపత్యం? నువ్వెక్కడో ఉంటావా, నేను ఇక్కడ ఉండనా? ఎందుకయ్యా నాకు పూజలన్నీ? ఎందుకంటే ఆ భర్త దగ్గర ఉండడం కోసం, ఆ భర్తని సేవించుకునే అదృష్టం పొందడం కోసం. అందుకే ఆవిడ ఒక మాట అంది, భర్తృ పాదఛాయా విశిష్యతే. ఆ భర్త యొక్క పాదముల నీడ ఎక్కడుంటుందో అక్కడ ఉండడమే అదృష్టం. భర్త పాదముల నీడంటే భర్త ఎక్కడ తిరుగుతాడో అక్కడే భార్య తిరగడం అదృష్టం. నువ్వెక్కడుంటావో అక్కడుంటే నా జీవితానికి సార్థక్యం ఉంది. నీ పాదములను సేవిస్తాను, నిన్ను అనుగమిస్తాను, నీతో కలిసి ఉంటాను, నీకొక పండు తీసుకొస్తాను, పెడతాను. నువ్వు ఆ పండు తిన్నావా, నా జన్మకి సార్థక్యం. నా జన్మ పాడైపోట్లా, ఇంకెందుకయ్యా పెళ్ళి? మా నాన్నగారు ఎందుకు ఇచ్చి వివాహం చేసినట్టు? రామా ఏమిటి నువ్వు అంతఃపురంలో ఉండు, నేను అరణ్యానికి వెళ్తానంటావేమిటి? అవైదికం కాదు. రాముని యొక్క హృదయంలో వేద ధర్మాన్ని ప్రశ్నిస్తోంది సీతమ్మ. ఆవిడంది పత్రం ఫలం ఇత్యమల్పం వా యదివా అధికం అమృతరసోపమం అందావిడ. నువ్వు నాకు ఒక ఆకు తీసుకొచ్చి ఇస్తావా? పెట్టు. ఒక చెట్టు వేరు తీసుకొచ్చి ఓ దుంప పెడతావా? పెట్టు. ఫలం ఓ పండు తీసుకొచ్చి పెడతావా? సీత ఇవాళ ఈ పండు తిందాం అని ఒక్క పండు తీసుకొచ్చి పెడతావా? పెట్టు. నాకేం అభ్యంతరం లేదు. కానీ
యత్య బహువా అల్పం వా, అది ఎక్కువ తక్కువ సంబంధం లేదు. నువ్వు నా పక్కన కూర్చుని నువ్వు నాతో కలిసి నాకు పెట్టిన కాయ, నాకు పెట్టిన పండు, మన ఇద్దరం కలిసి తిన్నదేదో అది నాకు అమృతం. అలా కాకుండా నువ్వు అరణ్యంలో ఉండి నువ్వు పండు తిన్నావో, కాయ తిన్నావో, దుంప తిన్నావో, ఆకు తిన్నావో, అలం తిన్నావో, అమృతం తిన్నావో, నేనిక్కడ ఏం తిన్నా అది దాంపత్యమే కాదు రామా. అసలు అలా ఉండే అవకాశం లేదు. నేను నా కడుపు నిండడం అన్న మాట ఎప్పుడో తెలుసా? నీకు దూరంగా ఉండి అమృతం తింటే నా కడుపు నిండదు, నాకు సహించదు. నీతో కలిసి నువ్వు పట్టుకొచ్చి పెట్టక్కడ ఆకు పెట్టవాయా, నేను అమృతం పెట్టమంటలేదు, 2 ఆకులు పట్టరా సీత, ఇది తినివ్వాలను. అదేమిటంటే ఆకులు ఎలా తింటాం అని అడిగిన నాడు అడుగు, అదేమిటి అలా అడుగుతున్నావు అని. ఓ కాయ పట్రా, కోసుకుని ఇద్దరం సగం సగం తిందాం, అది అమృతరసోపమం, నాకు అమృతం. నువ్వు పక్కన లేకుండా నాకు ఏవి తీసుకొచ్చి నువ్వి, నాకు అది జీవనం కాదు, నాకు అది దాంపత్యం కాదు, నాకు వద్దది. కాబట్టి కలిసి ఉండడంలో సంతోషం ఉందయా రామా, నన్ను ఎక్కడో ఉండమంటావేంటి? నేను ఉండను. నీకు ఇంకొక మాట చెప్పనా రామా, నాకు జీవితంలో అన్నిటికన్నా అత్యంత ప్రీతిపాత్రమైనదంటూ ఏమైనా ఉంటే కేవలము నీతో కలిసి ఉండుట మాత్రమే తప్ప ఇంక ఏది అంతకన్నా ఎక్కువ నాకు కానే కాదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అమ్మా నాన్న ఉన్నారని తోటలో కూడా ఆడుకున్న పిల్లలా, పక్కన రాముడున్నాడని నీ కోడలు సీతమ్మ చిన్నపిల్లలా ఆడుకుంటోందమ్మా అరణ్యంలో. అది నీ కోడలు భక్తి నీ కొడుకు మీద, ఇంకింతకన్నా ఏం కావాలన్నాడు. పొంగిపోయింది కౌసల్య. నమస్కారం. ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో వారఫలం కార్యానుకూలత ఈ అంశానికి స్వాగతం. బుధవారం నాడు ఆచరించదగినటువంటి కార్యక్రమాలేంటి? ప్రజ్ఞాచ కర్మ విజ్ఞానం బుధేనైవ విచింతయేత్. ప్రజ్ఞతో సంబంధించినటువంటి ఏ పనైనా ప్రారంభం చేయవచ్చు. కర్మ విజ్ఞానం, ఈ పని చేయటం వల్ల ఎటువంటి ఫలితం వస్తుంది, ఈ పని సమాజానికి ఏ విధంగా ఉపకరిస్తుంది, మనిషి గొప్పవాడు కావాలంటే ఏ కార్యక్రమాలు చేస్తే గొప్పవాడు అవుతాడు, ఇటువంటి రంగాలకు సంబంధించినటువంటి ఏ పనైనా ప్రారంభం చేయొచ్చు. కర్మ విజ్ఞానం, విజ్ఞాన సంబంధమైనటువంటి కర్మలు. ప్రజ్ఞ, తెలివితేటల్ని ప్రధానంగా ఉపయోగించి చేసేటటువంటి పనులు, ప్రధానంగా సమాచార సంబంధమైనవి. అలాగే తక్కువ సమయంలోనే ఎక్కువ అభివృద్ధిని ప్రసాదించేటటువంటి ఏ పనైనా సరే ఈ రోజున ప్రారంభించడం శ్రేష్టము అని బుధుడి యొక్క అనుగ్రహం వల్ల తెలుస్తోంది. నృత్య శిల్ప కళాగీత లిపి భూరస సంగ్రహం వివాహధాతు సంగ్రామ కర్మ సౌమ్యస్య వాసరే. అసలు ఇప్పటి వరకు వివాహాది శుభకార్యాలు చేయవచ్చని చెప్పాలి. ఆదివారం కానీ, సోమవారం కానీ, మంగళవారం కానీ ఎక్కడ వివాహ కార్యం గురించి ప్రస్తావన చేయాలి శాస్త్రంలో. ఎందుకని? శుభవారేషు ప్రశస్తాహ అని సూత్రం. శుభవారములు యందు ప్రశస్తమైన పనులు చేయవచ్చు. అతి ముఖ్యమైన పనులు ఆచరించడానికి శుభగ్రహాలకు సంబంధించిన వారాలు అనుకూలిస్తాయి. చత్వార శుభాహ, శుభులు ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారు. ఎవరు వారు అంటే శుక్రార్య సౌమ్య ఇందవశ్చత్వార శుభాహ. శుక్రాచార్యులు వారు, ఆర్య బృహస్పతి, ఇందవ చంద్రుడు, సౌమ్య బుధుడు. అంటే శుక్ర గురు బుధ చంద్ర ఈ గ్రహాలకు సంబంధించినటువంటి వారాల్లో శుభ కార్యక్రమాలు ప్రశస్తమైనవి అని చెప్పారు. అందులో బుధవారం శుభ కార్యక్రమాలు చేయటానికి ఉపయుక్తమైనటువంటి వారం. ఎటువంటి కార్యక్రమాలు ఇవి? నృత్యము, శిల్ప విద్య, సంగీతము, అక్షర విద్య అంటే అక్షర స్వీకారం, వేద సంబంధమైనటువంటి విద్యలన్నీ, భూ సంపాదన, రస సంగ్రహం, అలాగే వివాహము మొదలైన కార్యక్రమాలన్నీ బుధవారం ప్రారంభం చేయవచ్చు. ప్రధానంగా వివాహ మంగళ కార్యాన్ని, శుభ కార్యక్రమాలు చేసుకోవటానికి శుభవారాలు మంచివి. అందులో సౌమ్యవారం. శుభ కార్యక్రమం చేసేటప్పుడు
నలుగురు కలుస్తారు, అనేక విధాలైనటువంటి ఆలోచనలు వస్తాయి, అక్కడ కొన్ని చెడు జరిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సౌమ్యము, శాంతము, శుభము ఇలాంటి పదాలన్నీ బుధగ్రహానికి ఉంది. అంటే బుద్ధితో చేసేటటువంటి ఆలోచనలు ఉపయుక్తంగా ఉండాలంటే బుద్ధి ప్రచోదన శక్తి బుధవారం విశేషంగా ఉంటుంది. అందుకనే వారాల్లో విష్ణు వారం ఏది అంటే బుధవారం. విష్ణుమూర్తి స్మరణ, విష్ణు ధ్యానం, ముక్తి రావాలి అంటే బుధవారం నాడు ధ్యాన సంబంధమైనటువంటి ప్రక్రియలు చేపట్టాలి. దోషం తొందరగా తొలగటం కోసం చేసే నివారణలన్నీ, విధి విధానాలన్నీ, గ్రహదోష పరిహారాలన్నీ బుధవారం చేయటం ద్వారా త్వరగా విజయాలు వస్తాయి. అలాగే వినోద కార్యక్రమాలు, బుధుడు అంటే హాస్యము, చతురత, ఆనందము, కవిత్వము, రసము. అలాగే మామూలుగా ఇక్కడ ఈ కవిత్వ సంబంధమైన నవరసాలే కాకుండా మామూలుగా రసాయన శాస్త్రం, ధాతు శాస్త్రం ఇవన్నీ కూడా, అంటే ధాతువులంటే ఆభరణాలకు సంబంధించినటువంటి ఈ కనకాది ధాతువులు, వాటికి సంబంధించినటువంటి ధాతుక్రియలు, ధాతుకర్మలు, ఎటువంటి పనైనా బుధవారం నాడు చేస్తే సత్ఫలితాలు మనకి సంప్రాప్తమవుతాయి. రేపటి శుభమస్తు కార్యక్రమంలో బుధవారం నాడు జన్మించిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, బుధవారం నాడు జన్మించిన వారు ఏ ఏ రంగాల్లో రాణిస్తారు మొదలైన అంశాలను పరిశీలించేద్దాం. శుభ నక్షత్రం అంశంలో ఈరోజు ప్రధానంగా చేపట్టవలసినటువంటి శుభ కార్యక్రమాలని పరిశీలన చేసినట్లయితే ప్రధానంగా గురువారం జ్యేష్ఠ నక్షత్రంతో శివయోగంతో కూడి ఉన్నటువంటి వారం. ప్రధానంగా తదియ, ఈ తదియ గురువారం ఈశ్వరారాధన, అలాగే శివయోగం కాబట్టి పరమేశ్వర కృపాకటాక్షాల కోసమే చేసేటటువంటి ధ్యానము, పూజ పరిపూర్ణమైనటువంటి శుభాన్నిస్తుంది. సాయి దర్శనం, దత్తాత్రేయ సందర్శనం, త్రిమూర్త్యాత్మక ఫలితాలు ఏకకాలంలో పొందాలి అంటే దత్తాత్రేయ కవచాన్ని ఈ రోజున చదువుకున్నట్టయితే మంచి జరుగుతుంది. ప్రధానంగా బిల్వదళాలతో అర్చించటం, బిల్వ వృక్షాన్ని గృహంలో పెంచుకోవటం, ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఉదయం పూట బిల్వ వృక్షాన్ని స్పర్శించాలి. ప్రదోషం అయిన తర్వాత బిల్వ వృక్షాన్ని దర్శించాలే గాని స్పృశించకూడదు. బిల్వ వృక్ష నమస్కారం మహాలక్ష్మి అష్టైశ్వర్య సిద్ధిని ప్రసాదిస్తుంది. ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వ, అది వనస్పతి అదృష్ట వృక్షము అని శాస్త్రం చెప్తుంది. ఇక రేపటి రోజు ఆచరించవలసినటువంటి శుభ కార్యక్రమాలని పరిశీలన చేసినట్లయితే మూలా నక్షత్రంతో ఉన్నటువంటి శుక్రవారము సవితి, మహాగణపతికి ఇష్టం. తర్వాత ప్రదోష కాలంలో పంచమి ఘడియలు ఉంటున్నాయి. విద్యార్థులకి ఉపయుక్తమైన వారం. మతిమరుపు ఉన్న వాళ్ళకి, జ్ఞాపక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళకి, విద్యలలో రాణించలేకపోతున్నాము అనే వాళ్ళకి, ప్రమోషన్స్ కోసమే రాసేటటువంటి పరీక్షార్థమై విద్యార్థిన చేసే వాళ్ళందరికీ రేపటి రోజున మూలా నక్షత్రంతో ఉన్నటువంటి సాక్షాత్తు భార్గవ వారం, లక్ష్మీ వారం, శుక్రవారం కాబట్టి సరస్వతీ వారంగా భాసిల్లుతోంది. సరస్వతి సందర్శనం. ఓం ఐం సరస్వత్యై నమః, ఈ నామాన్ని 108 సార్లు జపం చేస్తే మంచిది. ఈ నామాన్ని 108 సార్లు తల్లిదండ్రులు జపం చేసి పిల్లలకి విద్యార్జన కోసమే కనుక తీర్థ రూపంలో ఇచ్చిన, అక్షతలు వేసిన వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి మేధా సంపత్తి, ధారణ, జ్ఞానము, సత్వరమే సమయోచితమైనటువంటి నిర్ణయాధికార సిద్ధి లభిస్తుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన రాజకీయ నాయకులు రాజకీయ రంగంలో విశేషంగా రాణించడానికి, క్రీడా రంగంలో ఉన్నవాళ్ళు ఉత్తమమైన స్థాయికి చేరటానికి, సకల అనారోగ్య సమస్యలను నివారింపజేసుకోవటానికి, ఉద్యోగంలో ప్రమోషన్లను సిద్ధింపజేసుకోవటానికి సూర్య భగవానుడికి ప్రీతిపాత్రమైన బెల్లం దానం చేస్తున్న తరుణంలో ఎటువంటి విధి విధానాలను ఆచరించాలో పరిశీలిద్దాం. వైశాఖ మాసం శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన మాసం. సూర్య భగవానుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపుడు. అందువల్ల సూర్య భగవానుడికి ప్రీతిపాత్రమైన బెల్లం దానం చేస్తున్న తరుణంలో మీ గృహంలో తూర్పు దిక్కులో
బియ్యపు పిండితో గుండ్రంగా సూర్యభగవానుడి ఆకారంలో ఒక ముగ్గును గీయాలి. ఆ ముగ్గులో దర్భలను ఉంచి ఆ దర్భల మీద ఒక రాగి బిందెను కానీ స్టీలు బిందెను కానీ ఉంచి దానిలో నీళ్లు పోయాలి. ఆ నీళ్లలో ఎర్రటి పుష్పాలను వేసి ఆ నీటితో శిరస్నానాన్ని ఆచరిస్తూ జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమో అరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనే సూర్యుడికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని చదువుకుంటూ శిరస్నానాన్ని ఆచరించాలి. శిరస్నానం పూర్తి కాగానే నవగ్రహ ఆలయానికి వెళ్ళాలి. నవగ్రహ ఆలయంలో సూర్యగ్రహం మీద ఎరుపు రంగులో కానీ నారింజ రంగులో కానీ ఉన్నటువంటి ఒక వస్త్రాన్ని అలంకరించాలి. అలాగే సూర్యుడి ప్రీతి కోసం నవగ్రహ ఆలయంలో సూర్యగ్రహం విగ్రహం దగ్గర 6 ఎరుపు రంగు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. అలాగే సూర్య భగవానుడి ప్రీతి కోసం నారింజ పండును కానీ కమలా పండును కానీ నివేదన చేయాలి. అదేవిధంగా స్వామివారి ప్రీతి కోసం స్వామివారిని జిల్లేడు పుష్పాలతో మందార పుష్పాలతో ఎర్రటి పూలతో పూజించాలి. స్వామిని పూజిస్తూ ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోవాలి. ఆ విధంగా నవగ్రహ ఆలయంలో సూర్య భగవానుని పూజించిన తర్వాత నవగ్రహ ఆలయంలో తూర్పు దిక్కుకు తిరిగి 1.25 kg బెల్లాన్ని ఎవరైనా బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి. ఇలా దానం ఇచ్చినట్లయితే సకల గ్రహదోషాలను నివారింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. బెల్లం దానం చేసిన తర్వాత మీ గృహంలో మధ్యాహ్న సమయంలో తూర్పు దిక్కులో 5 జిల్లేడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. ఇలా చేస్తే బెల్లం దానం ద్వారా అత్యుత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అలాగే బెల్లం దానం చేసిన రోజు మీకు వీలైతే మారేడు చెట్టు దగ్గరకు వెళ్ళి మారేడు చెట్టు మొదట్లో నీళ్లు పోసి మారేడు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ శ్రీ వృక్షాయై శ్రీనివాసాయై నమః అనుకోండి. అలా చేయటం ద్వారా కూడా బెల్లం దానం వల్ల కలిగేటటువంటి ఫలితాలను ద్విగుణీకృతం చేసుకొని చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. అందువల్ల రాజకీయ రంగంలో విశేషంగా రాణించటానికి, క్రీడా రంగంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి, ఉద్యోగంలో ప్రమోషన్లను సిద్ధింపజేసుకోవటానికి, హృదయ సంబంధమైన నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులను నివారింపజేసుకోవటానికి వైశాఖ మాసంలో సూర్య భగవానుడిని పూజ చేసి సూర్యుడికి ప్రీతిపాత్రమైనటువంటి బెల్లాన్ని దానం చేయండి. చక్కటి శుభ ఫలితాలను పొంది ఆనందకరమైన జీవితానికి నాందివాక్యం పలకండి. ఇంకా ఏ ద్రవ్యాన్ని దానం చేస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో వచ్చే గురువారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికను తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన గృహంలో మహిళామణులు నెల సంక్రమణ దీపపు నోమును ఆచరిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గృహమే కదా స్వర్గసీమ అన్నారు. స్వర్గసీమగా మారడానికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు కూడాను తప్పనిసరిగా ఉండి తీరాలి కదా. ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఇంటి యజమాని ఏ పని అనుకుంటే ఆ పని సక్రమంగా నెరవేరేటువంటి పరిస్థితులు తప్పనిసరిగా కలిగి తీరాలి అంటే మనం ఆచరించవలసినటువంటి విధి విధానాలు కోకొలలుగా మనకు వాస్తుశాస్త్రంలో తెలియజేశారు. మనం ఆచరించేటువంటి నియమానుసార తత్వమే మన జీవితానికి రాచబాట ఏర్పరుస్తుంది. అందుచేత ఈ ఆచరణలో పాటించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విశేషాంశాల్లో లక్ష్మీ కటాక్షం, ఆరోగ్యతత్వం ఈ రెండు బాగా ఇంటిల్లిపాది కూడాను పెంపొందించుకోవడానికి ప్రతి వ్యక్తికి ఆచరించవలసిన నియమాల్లో మొట్టమొదటిది సూర్యోదయాత్పూర్వమే నిద్ర నుంచి లేవటం, దంతధావన చేసిన అనంతరం స్నానానంతరం సూర్యోపాసన చేయటం. ఆరోగ్యం భాస్కరాదిచ్చేతన్నారు కాబట్టి సూర్యనారాయణమూర్తి ఉపాసన సర్వే సర్వత్రా ఆరోగ్యప్రదమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. ధన సంబంధితమైనటువంటి కార్యాలకు మీరు బయలుదేరే ముందు ఇంట్లో ఉన్నటువంటి మీ దేవతా మందిరంలో తప్పనిసరిగా మనఃపూర్వకంగా ఒక పుష్పాన్ని సమర్పించి నమస్కృతాంజలి గడించి అక్కడ వేసినటువంటి పుష్పాలలో ఒక పుష్పాన్ని మీ వద్ద ఉంచుకొని
గణేశుడికి కూడా నమస్కృతాంజలి గడించి మీరు గనక బయలుదేరినట్లయితే ధన సంబంధితమైనటువంటి విషయాలు సఫలీకృతం పొందడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నూతనంగా ఏదైనా సరే మీరు వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు కానివ్వండి, పరిశ్రమలు ప్రారంభించేటప్పుడు కానివ్వండి, విశేష కార్యాలకు బయలుదేరేటప్పుడు కానివ్వండి, ఇంట్లోని గృహిణి ఒక పిడికెడు నల్ల మినువులు తీసుకొని ఆ ఇంటి యజమాని చుట్టూతా తిప్పి భూమిపై పారవేయాలి. అలా గనక చేసినట్లయితే కార్యసిద్ధి అవుతుంది సుమా. శుభముహూర్తంలో నల్ల పసుపు తెచ్చుకొని ఇంట్లో కానివ్వండి లేదా వ్యాపార స్థలంలో కానివ్వండి నగదు పెట్టెలో ఉంచండి. పసుపులో నల్ల పసుపు అని ఉంటుంది. ఆ నల్ల పసుపు కనుక ఒక ముక్క దొరికినా చాలు, దాన్ని మీరు నగదు పెట్టెలో పెట్టి చూడండి. సర్వే సర్వత్రా లక్ష్మీ కటాక్ష సిద్ధి కలిగి తీరుతుంది. తెల్ల గురువింద గింజలు, ఏకాక్షి నారికేళం, దక్షిణావర్త శంఖం, హత్తా జోడి, ఏకముఖి రుద్రాక్ష ఇవన్నీ కూడా కనకధారాస్తవం పఠించి, శంకరాచార్య విరచితం కనకధారాస్తవం, ఆ కనకధారాస్తవం పఠించి కనుక మీ ఇంట్లో కనుక ఉంచుకున్నట్లయితే తప్పనిసరిగా అష్టలక్ష్మి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలకు ఆ గృహం పాత్రత చెంది చక్కటి యోగవంతమైన సుఖ సంపదలతో తులతూగుతుంది సుమా అని చెప్పేసి శాస్త్రం. రవి పుష్యయోగ సమయంలో ఉన్నప్పుడు శంకు పుష్పాలు ఉంటాయి చూడండి, మీ ఇంట్లో పెరుగుతాయి కదా. ఆ పుష్పాలు వైలెట్ కలర్లో ఉంటాయి, నీలం రంగులో కూడా ఉంటాయి. శంఖ పుష్పాల్ని మీరు శివుడి పైన సమర్పించండి, తప్పనిసరిగా కార్య విజయం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎందుకు గృహంలో మనం ఆచరించాలంటే సర్వేశ్వరుని యొక్క లీలా వినోదం. ఆయనకి మనమంతా బద్ధులమే. ఆ సర్వేశ్వరుని కరుణ ఉంటేనే కదా మనం ఇలాంటి పనులు చేస్తే ఆ స్వామివారు తన దివ్యవంతమైనటువంటి అనుగ్రహ కటాక్ష వీక్షణాల్ని ప్రసరింపజేస్తాడు మనకి. అంతేకాకుండా సూర్యునికి సంబంధించిన మంత్రం తప్పనిసరిగా ఇంటి యజమాని ప్రతినిత్యం కూడాను సూర్య భగవానికి ఎదురుగా పఠించాలి. ఇంటి యజమాని పఠిస్తే ఇంటిల్లిపాదికి కూడాను ఆరోగ్యం చేకూరుతుందండి. ఓం సవిత్రే నమః అంటేనే చాలు. ఆ సూర్య భగవానికి నమస్కారం చేస్తూ చేతిలో నీళ్లు పోసుకొని అర్ఘ్యం కనుక విడిచినట్లయితే ఇంటిల్లిపాదికి కూడాను ఇంటి యజమాని చేసిన పూజ అందరికీ వర్తిస్తుంది. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే ఒక వీధిలో నివసిస్తూ ఉన్నాం మేమంతా. అయితే ఆ వీధి చివరి భాగాన శివాలయం కట్టారు ఇటీవల కాలంలో. ఆ శివాలయం కట్టడం వల్ల మేము ఆ వీధిలో ఉండటానికి అర్హత ఉన్నదా లేదా అని చెప్పేసి ఇక్కడ సందేహం. శాస్త్రరీత్యా అయితే ఎక్కడ దేవాలయం కట్టినా ఆ దేవాలయం నుంచి 200 అడుగుల దూరంలో గృహ నిర్మాణాలు చేసుకోవడంలో తప్పు లేదు. ఆనుకొని దేవాలయాన్ని గృహ నిర్మాణాలు చేయటం వాస్తుశాస్త్రరీత్యా నిషిద్ధం. శివాలయానికి ఎదురు, విష్ణాలయానికి వెనుక భాగం ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా గృహ నిర్మాణాలు చేయకూడదు అని చెప్పేసి శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. మీరు వ్యాపారంలో తరచూ నష్టాలను పొందుతున్నారా? వ్యాపారంలో నష్టాలను నివారింపజేసుకోవటానికి, వ్యాపారంలో లాభాలను పొందటానికి ఈ సులభమైన ప్రక్రియను ఆచరించండి. ఏదైనా శుక్రవారం నాడు
లక్ష్మీదేవి చిత్రపటం ముందు 5 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి. గంధపు చెక్క మీద తీసిన గంధాన్ని లక్ష్మీదేవికి నివేదించండి. లక్ష్మీదేవికి నివేదించిన గంధాన్ని అందరికీ పంచటం ద్వారా వ్యాపారంలో నష్టాలను నివారింపజేసుకోవచ్చు. వ్యాపారంలో లాభాలను సిద్ధింపజేసుకొని చక్కటి అభివృద్ధి మార్గంలో ముందుకు పయనించవచ్చు.